హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏపీ పర్యటనకు వస్తున్నారు. ఆయన ఏపీ పర్యటన రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే అమరావతి పునఃప్రారంభం పనులు 2019లో ఆగిపోయిన అమరావతి పనులని పునఃప్రారంభం చేసేందుకు, అలాగే టెండర్ల ప్రక్రియని దాదాపు 40,000 కోట్ల టెండర్ల పనులు ప్రారంభించేందుకు ఆయన ఈరోజు అమరావతికి వచ్చి అమరావతికి మరొకసారి శంకుస్థాపన పునఃప్రారంభ పనులు అయితే ప్రారంభించనున్నారు. అయితే ఈ సందర్భంగా ఈ యొక్క సభని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అలాగే ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పరచడం జరిగింది. అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రముఖ వ్యక్తులకి అన్నిటికి కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఆహ్వాన పత్రికలు ఇస్తున్నారన్నమాట. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆహ్వాన పత్రిక అయితే ఇవ్వడమే జరిగింది. మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా అమరావతికి వ్యతిరేకం. ఎందుకు అంటే అమరావతిలో ఒక రియల్ ఎస్టేట్ దందా నడుపుతున్నారు, దానివల్ల మేము వ్యతిరేకం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక స్టాండ్ అయితే తీసుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ పంపించింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అన్న ఒక సస్పెన్స్ అయితే నెలకొని ఉంది. ఒకవేళ ఆయన వస్తే మాత్రం ఇది ఒక సంచలనమే అవుతుందని చెప్పేసి మనమైతే అనుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.